జ్యోతి ఆరోగ్యం కోసం ఇంట్లో హోమం జరిపిస్తూ ఉంటారు. ఇక జ్యోతి ఆ హోమంలో కూర్చొని పూజలు చేస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న సూర్యబాబు, కుట్టి వాళ్ళంతా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషంగా ఉంటూ ఆ జ్యోతి ఆరోగ్యం గురించే బాగుండాలని దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇంతలో ఇందమ్మ, వంశీ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. రే, ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందిరా. జ్యోతి కోసం ఆ పూజ జలాన్ని ప్రిపేర్ చేస్తున్నారు కదా, ఆ పూజ జలం జ్యోతి ఆరోగ్యం బాగుపడాలని. కానీ మనమేం చెయ్యాలంటే ఆ పూజ జలంలోనే ఎంత విషం కలిపి జ్యోతి చనిపోయే ప్లాన్ వేయాలిరా అని చెప్పి ఇందమ్మ వంశీతో అంటుంది. అది విన్న కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఇందమ్మ గారు జ్యోతమ్మ గురించే మాట్లాడుతున్నారని చెప్పి అలా వాళ్ళ మాటలనే వింటూ ఉంటుంది. ఇక ఆ పూజ జలాన్ని పూజారి గారు ఆ పూజా జలం తయారు చేస్తారు కదా, ఆ తర్వాత మన విషయాన్ని కలిపేసి ఆ జ్యోతిని చంపే ప్లాన్ వేద్దాం రా అని చెప్పి వంశీతో ఇందమ్మ అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న కుట్టి ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి ఇందమ్మ గారు జ్యోతమ్మని చంపాలని చూస్తున్నారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక వంశీ అయితే ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందంటావా అమ్మ అని చెప్పి వంశీ ఇందమ్మని అడుగుతూ ఉంటాడు. దానికి ఇందమ్మ అయితే సక్సెస్ అవుతుందా కాదురా, సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఇందమ్మ అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.